హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోషల్ మీడియాలో లైవ్ చూసిన తర్వాత అండ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు నిఖిల్ని బాగా ట్రోల్ చేస్తారు. పూర్తిగా తెలుసుకోకుండా ట్రోల్ చేసేస్తారు. నిఖిల్ గౌతమ్ని కన్సిడర్ చేయలేదు, గౌతమ్కి దెబ్బేసిన నిఖిల్, గౌతమ్ వెన్నుపోటు ఏదేదో పెడతారు ఇంకా. సో దాని గురించి ముందుగానే క్లియర్గా చెప్పేస్తున్నాను నేను. అసలు నిఖిల్ది తప్పు ఉందా లేదా అనేది ఈ వీడియోలో, అంటే ఎందుకు ఫోర్త్ కంటెండర్ని సెలెక్ట్ చేయడంలో నిఖిల్ది తప్పు ఉందా లేదా అని చెప్పేసి నేను దాని గురించి క్లియర్గా చెప్తాను. అసలు తేజకి ఫోర్త్ కంటెండర్ ఇవ్వడం కరెక్టేనా, దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ నబీల్ అండ్ పృథ్వీ ఒక్కోసారి వీళ్ళు భలే నచ్చేస్తారబ్బా. ఎట్లా ఉంటుందంటే అరే ఏంద్రా వీళ్ళంత మంచోళ్ళ అనిపిస్తుంది. సో వాళ్ళ గురించి కూడా చెప్తాను. గౌతమ్ ఇంత జెన్యూనా, ఇంత మంచోడా? అసలు నిజంగా లాస్ట్ సీజన్లో చూసిన గౌతమ్కి ఈ సీజన్లో చూసిన గౌతమ్కి ఎంత డిఫరెంట్ ఉంది, నిజంగానే చేంజ్ అయ్యాడా? ఇంత కూల్గా ఉన్నాడు, ఏది నెగిటివ్గా తీసుకోవట్లేదు. సో దాని గురించి కూడా క్లియర్గా చెప్తాము. సో ఏం జరిగిందంటే, ప్లీజ్ అండి, నేను ఎక్కువ మిమ్మల్ని అడగను. నాకేదో 10,000 20,000 సబ్స్క్రైబర్స్ అయిపోవాలని నేను అడగను. ఈ సీజన్కి ఒక 2,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే 2K అయిపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. 1600 అయ్యారు, ఇంకొక 400 అయితే 2K అయిపోతారు. సో హ్యాపీ. ఇంకోటి ఏంట్రా అంటే చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ నుంచి నాకు ఈవెంట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. నాది డెకరేషన్స్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో నేను ఎక్కువగా అవైలబుల్గా ఉండకపోవచ్చు. నేను చేసే డెకరేషన్స్ కూడా కొద్దిగా వీడియో పెడుతుంటాను, అది కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి, రిక్వెస్ట్ అది. సో ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఈరోజు ఏం జరిగిందంటే, రోహిణి, అవినాష్, నిఖిల్ వీళ్ళు ముగ్గురు టికెట్ టు ఫినాలే కంటెండర్స్. సో ఇంకొకరిని ఎంచుకోమని చెప్పారు. వాళ్ళ ముగ్గురికి ఒక పవర్ ఇస్తాడు, ఇంకొకరిని ఎంచుకోమని చెప్పేసి. సో వీళ్ళు ముగ్గురు వెళ్ళి రూమ్లో కూర్చొని మాట్లాడిన తర్వాత అక్కడ ఏం జరిగిందిరా అంటే, ఆల్రెడీ నిఖిల్కి తెలుసు వీళ్ళు తేజానే తీసుకుంటారు అని. కానీ నిఖిల్ సైలెంట్గా ఉన్నట్టు వీళ్ళు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఆడేమవుతుందంటే నిఖిల్ ఏది మాట్లాడినా తప్పైపోద్ది. పృథ్వీని తీసుకోవాలంటే అక్కడ వాళ్ళు దాని గురించి ఇప్పుడు ఇద్దరు రోహిణి అవినాష్ ఇద్దరు ఒకటే సైడ్ ఉంటారు. మెజారిటీ చూసుకున్నా 2 ఓట్లు ఉంటుంది. నిఖిల్ది ఒకటే ఓటు ఉంటుంది. ఓట్ల పరంగా వెళ్ళాలన్న అది పృథ్వీకి ఒకటే ఓటు అవుతుంది. కానీ మెజారిటీ ఎవరికి ఉంటుంది? రోహిణికి, అవినాష్కి. రోహిణి, అవినాష్ ఎవరికి వేస్తారు? టేస్టీ తేజకి. సో ఇక్కడ ఏం చేశారు అంటే, వాళ్ళు అందరికీ 2 ఛాన్సులు వచ్చాయి. గౌతమ్కి 2 ఛాన్సులు వచ్చాయి, పృథ్వీకి 2 ఛాన్సులు వచ్చాయి. వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు. కాబట్టి టేస్టీ తేజకి ఒకటే ఛాన్స్ వచ్చింది. కాబట్టి టేస్టీ తేజకి ఇద్దామని. సో అక్కడ కూడా అడుగుతారు నిఖిల్ ఏమని, వీక్ అని చెప్పేసి ఇద్దాం అనుకున్నాను. కాదు, సెకండ్ ఛాన్స్ రాలేదు కాబట్టి, ఫస్ట్ ఆడిన దాంట్లో బాగా గట్టిగా ఆడలేదు, ఓడిపోయాడు, బాధపడుతున్నాడు కాబట్టి సెకండ్ ఛాన్స్ ఇద్దాము అని అనుకుంటున్నాం అని చెప్పేసి చెప్తారు. సో నిఖిల్ మైండ్లో పృథ్వీ ఉన్నాడు, యాక్చువల్గా గౌతమ్ లేడు. సో ఇక్కడ పృథ్వీ తప్పేం లేదు, నిఖిల్ తప్పేం లేదు. నిఖిల్ మైండ్లో పృథ్వీ ఉండడం ఎంత కరెక్టో, గౌతమ్ లేకపోవడం కూడా అంతే కరెక్ట్. ఎందుకంటే గేమ్ పరంగా ఎత్తుకుంటే స్నేహితుడు పృథ్వీ రావాలని నిఖిల్కి ఉంటుంది, దాంట్లో పెద్ద తప్పేం లేదు. ఇంకోటి ఇక్కడ ఏం చేశాడంటే, నిఖిల్ చాలా విన్నాడు సైలెంట్గా. ఇక్కడ ఎలా మాట్లాడినా తప్పు అయిపోద్ది. నిఖిల్ని ఏది మాట్లాడినా తప్పుగానే తీసుకెళ్తారు. అంటే రోహిణి, అవినాష్ ఏం చేస్తారంటే, నిఖిల్ మ్యానిపులేట్ అయ్యాడా, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా అంటే ఏం అవ్వలేదు, సైలెంట్గా కూర్చున్నాడు, విన్నాడు. వాళ్ళు చెప్పిన దాంట్లో పాయింట్ ఉన్నా లేకపోయినా సరే ఓకే ఇచ్చేద్దామని టేస్టీ తేజని 4th కంటెండర్ చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, టేస్టీ తేజ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ బయటకు వచ్చి నిఖిల్, పృథ్వీ అండ్ నబీల్ గ్రూప్తో, విష్ణుతో, ప్రేరణతో వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ పృథ్వీ ఒక పాయింట్ చెప్పాడబ్బా. పృథ్వీ, నబీల్ నాకు చాలా నచ్చారు. నేను 4 గేమ్లు ఆడాను, దాంట్లో ఒకటి గివప్ ఇచ్చాను. గౌతమ్ 4 గేమ్లు ఆడాడు, 4 గేముల్లో బాగా ఆడాడు, సెకండ్ థర్డ్ వచ్చాడు. సరే నా పేరు తీసుకోలేదు, గౌతమ్ పేరు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. నబీల్ కూడా అదే చెప్పాడు. 4 గేముల్లో 1 గేమ్, లాస్ట్ గేమ్ పృథ్వీ గివప్ ఇచ్చాడు. గౌతమ్ ఎక్కడా గివప్ ఇవ్వలేదు, అన్నిట్లో ట్రై చేశాడు. 2 సెకండ్ వచ్చాడు, ఒక దాంట్లో థర్డ్ వచ్చాడు, 2 థర్డ్ వచ్చాడు. సో మరి గౌతమ్ పేరు ఎందుకు తీసుకోలేదంటే, నిఖిల్ అంటాడు గౌతమ్ పేరు తీసుకోవాల్సింది, నా మైండ్లోకి గౌతమ్ రాలేదు. సో నిఖిల్కి ఏంటంటే గౌతమ్ మైండ్లోకి రావకపోవడం వల్ల అది పెద్ద తప్పేం కదా. ఎందుకంటే పృథ్వీ ఉంటాడు ఎప్పుడు, అంటే ఏదైనా ఛాన్స్ ఉంటే పృథ్వీకే ఫస్ట్ ప్రయారిటీ. ఎవరు? పృథ్వీకి ఇస్తాడు, దాని తర్వాత ఎవరన్నా ఉంటాయి. సో ఇక్కడ జెన్యున్గా నిఖిల్ తప్పు చేశాను, గౌతమ్ నా మైండ్లోకి రాలేదు, తప్పు చేశాను అని చెప్పేసి బాధపడుతుంటాడు. సో ఇక్కడ పృథ్వీ, నబీల్ అయితే గేమ్ పరంగా స్టాండ్ తీసుకోవడం గౌతమ్ కోసం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి, ఓట్స్ అండి, మీరు ఈ రోజే లాస్ట్ ఫ్రైడే రోజు 12 కల్లా అయిపోతాయి. కంపల్సరీ మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటారో మీకు నచ్చిన వాళ్ళకి
వాళ్ళకి కంపల్సరీ ఓటేయండి. ఓటేయడం మర్చిపోవద్దు. ఈరోజే లాస్ట్ డేటు. మీరు తర్వాత బాధపడ్డా కూడా ఆ కంటెండర్ ఎలిమినేట్ అయిపోతే మీరు బాధపడ్డా కూడా నెక్స్ట్ అవకాశం అయితే ఉండదు. ఇది వైల్డ్ కార్డ్‌గా వచ్చే టైం కూడా కాదు, అయిపోవచ్చింది. వెళ్ళిపోయి మళ్ళీ ఛాన్స్ వచ్చే టైం లేదు, అయిపోయింది. ఇంకా 2 వీక్సే కాబట్టి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ ఓటేయండి. అలాగే టేస్టీ తేజాకి 4థ్ కంటెండర్స్ ఇవ్వడం కరెక్టా? నాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఫస్ట్ బ్రిక్స్ ఏదైతే బ్రిడ్జ్ కట్టాలో ఆ టాస్క్‌లో కూడా తను పెట్టలేకపోయాడు. అసలు టాస్కే ఆడలేకపోయాడు. కలిసి రావడం అనేది అది అదృష్టం కాదండి, మన చేతిలోదది. ఇప్పుడు దాన్ని మన చేతిలో అదృష్టం కలిసి రాలేదంటే ఆడేమన్నా గాలొస్తుందా? టేస్టీ తేజ కోసం సెపరేట్‌గా ఏమన్నా ఫ్యాన్ పెట్టారా? లేకపోతే పైనుంచి చూస్తున్నారా? లేదు కదా! అందరూ సమానంగా ఉన్నారు. అక్కడ అతను ఆడలేదు. దానికి కలిసి రాలేదు, అదృష్టం లేదు. అది తప్పు. టేస్టీ తేజ ఆడలేకపోయాడు ఆడ. తర్వాత కూడా బ్రిక్స్ వెయిట్స్ తీసుకొచ్చి ఆ త్రాజు ఏదైతే ఉందో దాంట్లో దాంట్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ అదృష్టం కాదు. ఆ వెయిట్ మన చేతులతో తీసుకొచ్చి కరెక్ట్ వెయిట్, అది మన మైండ్ అంటే మనలో ఉంది అది. ఇది అదృష్టానికి సంబంధించిన గేమ్ కాదు. ఈ బ్రిడ్జ్ పేర్చడం కానీ, ఈ వెయిట్స్ తీసుకొచ్చి తగిలించడం కానీ. సో అక్కడ రోహిణి ఫస్ట్ వచ్చింది, అవినాష్ సెకండ్, గౌతమ్ సెకండ్ వచ్చాడు. సో ఇక్కడ నువ్వు బ్రిడ్జ్ పేర్చలేకపోయావు. తర్వాత గౌతమ్ అండ్ పృథ్వీ తర్వాత ఆడిన టాస్క్లలో ప్రతి దాంట్లో వాళ్ళు 100% బెస్ట్ ఇచ్చాడు. ఎవరికి ఇవ్వాలండి ఛాన్స్? టికెట్ టు ఫినాలే కంటెండర్ దాకొచ్చి వెనక్కు అక్కడ ఒక 5%లో మిస్ అయిన వాళ్ళకి ఇస్తారా? అసలే ఆడిన వాడికి, 0లో అవుట్ అయిన వాడికి ఇస్తారా? లాస్ట్లో 4th పొజిషన్లో ఉన్న వాడికి ఇస్తారా? సెకండ్ పొజిషన్ దాకా వచ్చి అవుట్ అయిన వాళ్ళకి ఇస్తారా? నాకైతే సెకండ్ పొజిషన్ దాకా వచ్చి అవుట్ అయిన వాళ్ళకి ఇవ్వడమే ధర్మం. అది న్యాయం కూడా. పృథ్వీకి ఇచ్చినా ఓకే, గౌతమ్కి ఇచ్చినా ఓకే. ఇద్దరిలో ఎవరైనా ఓకే. పృథ్వీ కూడా కష్టపడ్డాడు, గౌతమ్ కూడా కష్టపడ్డాడు. పృథ్వీ కష్టపడిన దాంట్లో నిన్న చిన్న మిస్టేక్ జరిగింది, దానికి పృథ్వీని సెకండ్లో వేశారు. ఇక్కడ గౌతమ్ కూడా బాగా ఆడాడు, గౌతమ్కి ఇచ్చినా ఓకే. న్యాయంగా ఎత్తుకుంటే పృథ్వీకో గౌతమ్కో రావాలి. కానీ ఇక్కడ ఏం చేశారు తెలివిగా, నిఖిల్ని ఇరికిచ్చినట్టు అయిపోయింది అక్కడ. పాపం నిఖిల్ ఏం మాట్లాడలేకపోయాడు. టేస్టీ తేజకి ఇచ్చారు. సరే గౌతమ్కి ఇవ్వండి, లేకపోతే పృథ్వీకి ఇవ్వండి. పృథ్వీ కూడా గౌతమ్ పేరు చెప్పాడు, నబీల్ కూడా గౌతమ్ పేరు చెప్పాడు. అట్లీస్ట్ అక్కడ దాకా ఆడాడు. సో ఇలాంటి వాటిల మీదే ఇప్పుడు అవినాష్ నామినేషన్లో ఉన్నాడు. ఇలాంటి తప్పులు చేయడం వల్లే ఇప్పుడు టేస్టీ తేజ చూడండి. టేస్టీ తేజ ఏం ఆడాడని టేస్టీ తేజకి వాళ్ళు మీరు చెప్పండి. క్లియర్గా ఒకటి అడగతాను, స్టార్టింగ్ టాస్క్లోనే 0లో అవుట్ అయిపోయాడు. కనీసం ప్రయత్నించి అంత దూరం వచ్చినప్పుడు, నేను టేస్టీ తేజ అంటే నాకేం ఎనిమి కాదండి, నేను ఆయనకి అగెనెస్ట్ కాదు. కనీసం థర్డో సెకండో వచ్చిన వ్యక్తికి సరే ఇంకొక ఛాన్స్ ఇచ్చినా ఓకే. వాళ్ళకి 2 ఛాన్సులు వచ్చినంటే 2 ఛాన్సులు వచ్చినా వాళ్ళు గట్టిగా ఆడారు, 0లో అవుట్ అయిపోవాలా. సో నాకెందుకో ఇక్కడ టేస్టీ తేజకి ఇవ్వడము ఫెయిర్ అనిపించలేదండి. వీళ్ళు కావాలనే టేస్టీ తేజను ఉంచడానికి. సో ఒకవేళ నిఖిల్ విన్నర్ అవ్వకపోతే వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు కంటెండర్ అవుతారు. ఏ గేమ్స్ వస్తాయో సపోర్టివ్గా వస్తాయేమో, కలిసి ఆడాలేమో. చూడండి ఎంత పెద్ద ప్లాను, కలిసి ఆడాలేమో, ఇద్దరు కలిసి ఆడాలేమో. చాలా ఆలోచిస్తారు, వాళ్ళు ఆలోచించకుండా ఉండరు, మనకంటే ఎక్కువ వాళ్ళు ఆలోచిస్తారు అమ్ములు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే టేస్టీ తేజకి ఇవ్వడం ఫెయిర్ కాదు. పృథ్వీ గౌతమ్ విషయంలో అన్ఫెయిర్ చేశారు. వాళ్ళిద్దరిలో ఎవరికొక్కరికి ఛాన్స్ ఇచ్చినా హ్యాపీగా ఉండేది. ఇక్కడ నిఖిల్ది కూడా ఏం తప్పులేదండి. నిఖిల్ని బ్లేమ్ చేసేసి నిఖిల్ని ట్రోల్ చేసేస్తారు. నిఖిల్ది అసలు తప్పేం లేదు. కానీ వాళ్ళు మాట్లాడిన దానికి ఇప్పుడు ఒకవేళ నిఖిల్ చేయైతే నేను పృథ్వీకి ఇద్దాం అనుకుంటున్నాను, నేను గౌతమ్కి ఇద్దాం అనుకుంటున్నా, కుదరదు. ఎందుకంటే మెజారిటీ అవతల సైడ్ ఉంది, రోహిణి అండ్ అవినాష్ సైడ్. సో కాబట్టి ఇక్కడ ఎవరిది తప్పు లేదు. దాని గురించి పెద్దగా ట్రోల్ చేసేసి నిఖిల్ తప్పు ఇది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో నేను ఏది చెప్పాలనుకుంటున్నాను ఇదండి ఈరోజు జరగబోయే టాస్క్ గురించి. టికెట్ టు ఫినాలే ఎవరు విన్ అయ్యారని కూడా లీక్ అయింది. కానీ దాని గురించి చెప్పేసి మళ్ళీ ఎవడో ఒకటి అయ్యాడు అనుకో, లేనిపోయిన మళ్ళీ సారీలు చెప్పాలి మీ అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.